నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కి మొండి చేయి చూపించిందని పేర్కొన్న డాక్టర్ చందు సాంబశివుడు. రానున్న ఎన్నికల్లో జగన్ ని గద్దె దించాల్సిన అవసరం ఉంది. టీడీపీ నాయకులు కుద్దూస్ వెల్లడి. తెనాలి జిల్లా ప్రభుత్వ వైద్యశాల అభివృద్ధి కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. సమావేశంలో సబ్ కలెక్టర్ ప్రకాష్ జైన్ పాల్గొన్నారు. తొలుత వైద్యశాలలోని అత్యవసర విభాగం, మాతా శిశు సంరక్షణ కేంద్రం, జనరల్ వార్డులను పరిశీలించారు. వైద్యశాలలోని రోగులతో మాట్లాడి అక్కడ అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా వైద్యశాలలోని వైద్యులతో మాట్లాడారు. అనంతరం సమావేశంలో పాల్గొన్నారు. హాస్పిటల్లో చేపట్టవలసిన అభివృద్ధి పనులపై సమావేశంలో చర్చించారు. It's not covered by the emergency will come. సో ఈరోజు డిస్ట్రిక్ట్ హాస్పిటల్ తెనాలిలో హాస్పిటల్ డెవలప్మెంట్ సొసైటీ మీటింగ్ జరుగుతుంది. ఈ మీటింగ్లో హాస్పిటల్ సంబంధించి వేరే ఇష్యూస్ మేము డిస్కస్ చేస్తాము. డిస్కస్ చేసిన తర్వాత సొల్యూషన్ కూడా డిస్కస్ చేస్తాము. కొన్ని ఎక్స్పెన్సెస్ విల్ బి అప్రూవ్డ్. తర్వాత ఓవరాల్గా హాస్పిటల్ ఎలా ఇంప్రూవ్ చేస్తారు అది కూడా ఈ మీటింగ్లో డిస్కషన్ జరుగుతుంది. జగనన్న వదిలిన బాణం ఢిల్లీ నడి వీధుల్లో ముఖ్యమంత్రి పరువు పోయేలా చేసిందని టీడీపీ నాయకులు మొహమ్మద్ కుద్దూస్ అన్నారు. శుక్రవారం టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం జగన్ అధికారంలోకి వచ్చాక తల్లిని చెల్లిని గెంటి వేశారని ఆరోపించారు. నేడు జగన్ తీరు అర్థమయ్యి ఎమ్మెల్యేలు, ఎంపీలు, సన్నిహితులు అందరూ ఒక్కొక్కరిగా దూరం అవుతున్నారని చెప్పారు. జగన్ ని ఖచ్చితంగా ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందని, రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుతో మంచి సుపరిపాలన అందించనున్నట్లు కుద్దూస్ తెలిపారు. ఇవాళ రాజకీయ పరిస్థితులు అన్నయ్య అసమర్థులని తెలిసి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు మనకి జగన్ అన్నయ్యకి బాగా దగ్గరగా సాన్నిహిత్యంగా ఉండే వ్యక్తులు కూడా ఇవాళ జగన్ అన్నయ్యని వదిలేసి వెళ్ళిపోతున్నారు. ఇక మిగిలింది ప్రజలు ఆల్రెడీ ఎప్పుడో డిసైడ్ చేసుకున్నారు. ఎప్పుడు ఈ దరిద్రం వదిలించుకుందామా, తల్లికి న్యాయం చేయలేడు, చెల్లికి న్యాయం చేయలేనుడు, పార్టీలో ఉన్నటువంటి శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులకు కూడా కార్యకర్తకు న్యాయం చేయలేనుడు, ప్రజలకే న్యాయం చేస్తాడనేది ఉద్దేశం.
4 సంవత్సరాల 10 నెలలు అయిపోయింది. ప్రత్యేక హోదా లేదు, పోలవరం ప్రాజెక్టు లేదు, స్టేట్స్ రీఆర్గనైజేషన్స్ యాక్ట్ ప్రకారం రావాల్సిన నిధులు లేవు. ఏం సాధించావు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజాగాని కానీ అందరినీ కూడా చెవుల్లో క్యాలీఫ్లవర్ పూలు పెట్టావు. చిన్న చిన్న అయితే బాగోదులేని పెద్ద క్యాలీఫ్లవర్ పూలు అయితే బాగా పెద్దగా ఉండిద్దని అది పెట్టావు. అది కాదా? ఈయన తోబుట్టు ఇతన్ని వ్యతిరేకించే పరిస్థితికి వచ్చిందంటే ఇతను మనకి ఏ విధంగా న్యాయం చేస్తాడో ప్రజలందరూ గ్రహించమని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. పోలవరం 72% పూర్తి చేస్తే కనీసం పక్కన 1% పూర్తి చేసి 73% కూడా తీసుకురాలేని అసమర్థపడే పరిపాలన ఈరోజు జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో జరుగుతుంది. నువ్వు చెప్పిన హామీలు ఏం చెప్పావు? నవరత్నాల్లో కూడా మద్యపాన నిషేధం తూచు, పెన్షన్లు 5 సంవత్సరాలు పెంచుకుంటా పోతున్నావు అది తూచు, సిపిఎస్ రద్దు అది తూచు, విదేశీ విద్య తూచు. ఏంది ఇంకా నువ్వు జగనన్న చేస్తాడంటే చేశాడంతే అని చెప్పేసి ఊరికని గొప్పలు స్వర్గాలకు వస్తా మా దగ్గర వద్దాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పార్టీల కూటమిని అధికారంలో తీసుకొచ్చి మళ్ళీ చంద్రన్న పరిపాలన వచ్చిన రోజే ఈ రాష్ట్రంలో సంక్షేమం కానీ అభివృద్ధి కానీ భవిష్యత్తు కానీ విద్యార్థుల భవిష్యత్తు కానీ నిరుద్యోగుల భవిష్యత్తు కానీ కార్మికుల శ్రామికుల కర్షకుల రాజకీయం కాకుండా వ్యవసాయ కూలీలు రైతు కూలీలు కౌలు రైతులు ప్రతి ఒక్క వర్గానికి కూడా న్యాయం జరగాలంటే చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ యొక్క రాష్ట్రం బాగుపడింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి మొండి చేయి చూపించడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుందని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు తెలిపారు. శుక్రవారం మారిస్పేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ఎన్నికల దృష్ట్యా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదని తెలిపారు. అదేవిధంగా రాహుల్ గాంధీ చేపట్టిన యాత్రకు అనుమతులు నిరాకరించడం శోచనీయమని అన్నారు. అగ్ర నాయకులకే అనుమతులు నిరాకరించడం మంచి పరిణామం కాదని, ఇకనైనా ఎటువంటి ఆటంకాలు కలిగించకుండా అనుమతులు మంజూరు చేయాలని చందు సాంబశివుడు కోరారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ దేశంలో ఎవరికైనా ఎక్కడైనా తిరిగేటువంటి హక్కు ఉన్నది. అందులో కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు మాజీ అధ్యక్షులు అయిన రాహుల్ గాంధీ గారు భారత జోడో న్యాయయాత్ర చేస్తుండగా ఎట్లాగన్నా ప్రతిపక్షాలు కానీ ఇటు ప్రక్క అధికార పార్టీలు కానీ ప్రతిపక్షాలకు కానీ కొంతమందికి భయం వేస్తుంది. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడితే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే వాళ్ళ యొక్క అస్తిత్వానికి ఎక్కడన్నా ప్రమాదం వస్తుందో అని చెప్పి భయపడుతున్నారు. అందులో భాగంగానే మణిపూర్లో మేము పర్మిషన్ ఇవ్వనన్నారు. తర్వాత అస్సాంకి వెళ్తే హేమంత్ కుమార్ శర్మ ఉన్నాడు, ఆయన హేమంత్ బిశ్వాస్ శర్మ, ఆయన చాలా హడావుడి చేయబోయాడు కాపాలని, యూనివర్సిటీకి రాకూడదని, గౌహతికి రాకూడదని. తర్వాత బీహార్ వెస్ట్ బెంగాల్కి వస్తే ఆయన మీద దాడి జరగటం, కారు అద్దాలు పగలటం, ఇది చాలా శోచనీయం. ఒక ఎస్పీజీ ప్రొడక్షన్ ఉన్నటువంటి అగ్రనాయకులు, ఒక మాజీ ప్రధానమంత్రి గారి యొక్క మనవడు, ఇంకో ప్రధానమంత్రి గారి యొక్క ముది మనవడు, ఒక ప్రధానమంత్రి గారి యొక్క కొడుకు, లోక్సభలో యూపీఏ చైర్పర్సన్ గారి కొడుకు, ఇంత రాహుల్ గాంధీ గారికి ప్రొటెక్షన్ లేకపోతే మిగతా వాళ్ళకి ఎవరికి ఇస్తారు? ఒక్కసారి మేము సెంట్రల్ గవర్నమెంట్ని స్టేట్ గవర్నమెంట్లు మిగతా ఇక్కడ మనది కాదు అనుకోండి, వెస్ట్ బెంగాల్ ఏ గవర్నమెంట్లకైనా ఇది మంచి పద్ధతి కాదు. ఎల్లకాలం అధికారం ఒకళ్ళ చేతిలోనే ఉండదు. రాహుల్ గాంధీ గారి యాత్రకి రాహుల్ గాంధీ గారికి ఫుల్ ప్రొటెక్షన్, ఎస్పీజీ ప్రొటెక్షన్ అనండి, సిఆర్పి అనండి, వాట్ ఎవర్ యూ కాల్, ఫుల్ ప్రొటెక్షన్ ఇచ్చి తిరిగి అలాంటి సీన్లు రిపీట్ కాకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని అని చెప్పి మనవి చేసుకుంటూ ఎలాంటి జరగనీయకూడదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అది ఒక పాయింట్, అది కట్ చేసేయండి అంతవరకు. అది నిన్న 45 లక్షల కోట్లు బడ్జెట్ ప్రవేశపెట్టి అందులో ఆంధ్రాకి ఇచ్చింది ఏంటయ్యా? ఒక వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ చేస్తానని చెప్పేసి అనగా అది సెంట్రల్ గవర్నమెంట్కి అధీనంలో ఉంటుందని చెప్పలేకపోయారు. రెండోది మన రాజధానికి ఏమైనా నిధులు ఇస్తున్నారా అంటే అది చెప్పలేకపోయారు. అసలు మన ఆంధ్రాకి ఏమి చేశారు? ఒక అమరావతి లేనికి 1000 రూపాయలు అలాట్ చేయటం. వార్డు పర్యటనలో భాగంగా శుక్రవారం పట్టణ 30వ వార్డులో చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. శానిటేషన్ పనులను పరిశీలించారు. కాలువల్లో పెరిగిపోయిన వ్యర్థాలను సిబ్బందిచే తొలగింపు చేశారు. పట్టణంలో శానిటేషన్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఆమె తెలిపారు. పట్టణంలో మెరుగైన శానిటేషన్ కొరకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కాలువల్లో వ్యర్థాలను వేయరాదని ఆమె సూచించారు. అదేవిధంగా ఖాళీ స్థల యజమానులు వారి స్థలాల్లో పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించి శుభ్రపరచుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో వైసీపీ నాయకులు, పురపాలక సంఘ అధికారులు పాల్గొన్నారు.
లేదు. నలభై వార్డుల్లో భాగంగా ఈ రోజున 30వ వార్డుకి వచ్చి ఉన్నాం. అలానే ఈ వార్డులోకి వచ్చేసి ఈ కల్వర్టుల కింద సిల్ట్ అనేది బాగా పేరుకుపోవటాన కొంచెం వాటరు స్లోగా నడుస్తుంది. దానివల్ల సిల్ట్ తీపిస్తుంది జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇలానే డెవలప్ చేస్తామని, అలానే మన ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ఈ స్కిల్ట్ కానీ వార్డులో శానిటేషన్ కొంచెం అది మన గడప గడప ప్రోగ్రాం వచ్చినప్పుడు ప్రజలు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము ఈ స్కిల్ట్ అనేది తీపిస్తుంది జరుగుతుంది. అలానే రాబోయే రోజుల్లో కూడా ఇంకా మెరుగుపరుస్తామని, అలానే ఖాళీ స్థలాలు ఉన్న వాళ్ళు వెంటనే తొలగించుకోవాలని, అలానే మా మున్సిపల్ సిబ్బంది అందరూ వచ్చి సమస్య వార్డులో సమస్య ఏదైనా ఉన్నా వెంటనే అందరికీ నమస్కారం. ఇది 30వ వార్డు అమరావతి ప్లాట్స్ చాలా పెద్ద ఏరియా. దాంట్లో ఎక్కువ ఎంటీ ప్లాట్స్ ఉంటాయి. చాలా చెత్త చెదారం గట్టి పాములు కూడా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు వర్కర్స్ ప్రాబ్లం వలన మా వార్డు చాలా స్టక్ అయిపోయింది స్కిల్టు. మన చైర్మన్ మేడం గారిని ఒకసారి మా విద్యుత్ మేడం గారు అనగానే వాళ్ళు వచ్చారు. నిన్న మొన్న కూడా కొంతమందిని పంపారు. వాళ్ళు ఎప్పటి నుంచో అపరిష్కృతంగా ఉన్న ప్రాబ్లంని స్కిల్ని బాగా ఎక్కువ మందిని పెట్టి బాగా మొత్తం క్లియర్ చేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం సంవత్సరం మొత్తం అట్లా విజిట్ చేస్తా ఎక్కువ మందిని పెట్టి ఈ సిల్క్ ప్రాబ్లం చాలా వరకు. ఇప్పుడు ఒక చిన్న విరామం.